క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడిన. హల్లెలూయా. ఏం పొందాలి? మారు మనస్సు. హల్లెలూయా. చాలా మంది ఈ రోజు బాప్తిసం తీసుకోవాలంటే కొత్త బట్టలు ఉండాలండి, కొత్త బట్టలు వేసుకుని బాప్తిసం తీసుకున్న తర్వాత తెల్లని బట్టలు వేసుకుంటే సరిపోతుంది. కాదు, యేసయ్య చెప్తున్న మాట, మారు మనసు పొంది అప్పుడు నీవేం చేయాలి? బాప్తిసం పొందాలి. అప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క లేఖన భాగంలో అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. 8వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనంలో, ప్రభుదూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళుము, యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్యములో కలుసుకొనమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీద అధిపతుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేములోకి వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుని ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. దేవునికి స్తోత్రం. ఈయన ఒక ఫైనాన్స్ మినిస్టర్. ఆ రాజ్యములో ధనాగారం అంతటి మీద కూడా ఆయన మంత్రిగా ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆచార ప్రకారముగా ప్రతిరోజు, ప్రతి ఆదివారము లేకపోతే ఆ రోజు సంప్రదాయ ప్రకారంగా ఎప్పుడైతే మందిరానికి వెళ్ళాలో వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం, బైబిల్ చదవడం, రథమే కూర్చుని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఖాళీగా లేడు, బైబిల్ చదువుతున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. కానీ తన జీవితంలో అప్పటి వరకు బాప్తిసాన్ని అతడు పొందలేదు. ఎందుకంటే తన జీవితంలో వాక్యము వింటున్నాడు గాని, వాక్యం చదువుతున్నాడు గాని దాన్ని గ్రహించట్లేదు. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని చదువుతున్న సమయంలో దేవుని ఆత్మచేత పిలుపు నడిపించబడి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రథమే కూర్చుని చదువుకుంటున్న ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఏమన్నాడు? అయ్యా నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా? హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు, దేనికోసం వెళుతున్నావు? వాక్యాన్ని గ్రహించడానికి వెళుతున్నావా? లేకపోతే పేరు వస్తుందని వెళ్తున్నావా? లేకపోతే పొంగింతారని వెళ్తున్నావా? దేనికోసం వెళుతున్నావు? అక్కడ చూసినప్పుడు అంటున్నాడు, నీవు చదువుతున్నది గ్రహించాలి. ముందు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించాలి. ఆ గ్రహించే అనుభవం ఈ దినాల్లో చాలా తక్కువైపోయింది. ఏంటంటే ఏదో వెళ్ళామా వచ్చామా, లేదా మనం పొగుడుతున్నారా లేదా, లేకపోతే మన గొప్పగా చూస్తున్నారా లేదా, దీని గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆ యొక్క మంత్రి గారైనా ఆ నపుంసకుడు చదువుతున్నది గ్రహిస్తున్నామని అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు. ఏమని? అయ్యా ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహించగలను. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా మనం జాగ్రత్తగా వినాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది సరిగ్గా అవగాహన ఉండదు వాక్యం మీద. ఏదో 2 మాటలు పట్టుకుని ఇంకా నాదే. అందుకే ఒక మాట ఉంటది, తెలిసినోడికన్నా చెప్పచ్చు, తెలియనోడికన్నా చెప్పొచ్చట. తెలిసి తెలియనోడికి ఏమి చెప్పలేం. వాక్యంలో ఏది ఉందో అది గ్రహించాలి. ఏది చెప్పారా 2 మాటలే పట్టుకుని గుడికి వెళ్ళాలి, బాప్తిసం తీసుకోవాలి, పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అని చాలా మంది చెప్తారు. కానీ అది అసలు కాదు. నీవు గుడికి వెళ్ళిన తర్వాత మొట్టమొదట నీ మనసు మారాలి, నీ హృదయము పవిత్రంగా ఉంచుకోవాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు నీవు ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. సుప్రియాలకి ఎప్పుడు ఇచ్చేసి బాప్తిసం మేము ఇవ్వలా? మా సండే స్కూల్ పిల్లలందరికీ ఇచ్చేసి బాప్తిసం తీసుకెళ్ళి ముంచేసి తెచ్చేస్తా. అది కాదు. వాళ్ళకి ఎప్పుడైతే చదివినది గ్రహిస్తున్నారో లేదో తెలుసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలి, బాప్తిసము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అనుకుంటారు మతం మారారు కదండి, ఒకసారి ములిగి తేలితే మారారా అంటే మారడం కాదు, నీ హృదయము మారాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది భయంకరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారు ఎవరు గ్రహిస్తారు? యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. హృదయం మార్పు కావాలి. బాప్తిసం అంటే బాహ్య సంబంధంగా ఆ నీటిలో మునిగి తేలడం కాదు. నీ హృదయం మారిన తర్వాతే అప్పుడు దేవుడు చెప్పిన మాటకు లోబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఇతడు జ్ఞాని అయ్యుండి కూడా, మంత్రి అయ్యుండి కూడా ఒక మాట అడుగుతున్నాడు. ఏమని?
అయ్యా, ఎవరైనా త్రోవ చూపకుంటే నాకు దారి చెప్పకపోతే ఎలా గ్రహించగలను? అయ్యా రండి నా ప్రక్కన కూర్చుని చెప్పమంటే అతడు చదువుతున్న యెషయా గ్రంథము గురించి చదువుతున్నప్పుడు అందులో వ్రాయబడిన మాట ఏంటంటే, ఆ యొక్క గొర్రెపిల్ల వదకు తేబడినట్లుగా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండేనో అలాగే ఆయన నోరు తెరవలేదు. హల్లెలూయా. అదేంటి అసలైన సారాంశం ఏంటంటే, ఆయన హింసిస్తున్నా, ఆయన కొడుతున్నా ఆయన ఏం చేయలేదు, నోరు తెరవలేదు. కనుక ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖున ప్రపంచం అంతా కూడా ఏం చేస్తున్నారు, క్రిస్మస్ ఆరాధన జరిగిస్తున్నారు. ఎక్కడంటే తెలుసా, మోడీ గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మన జిల్లాలో నుంచి ఆఖరికి మన కాలేజీల్లో కూడా ఏం చేశారు, క్రిస్మస్ ఆరాధన చేశారు. ఎందుకంటే ఆయన రక్షకుడు అని తెలుసుకున్నారు కనుక ఆ ఆరాధన చేశారు. రెండోది, ఆయన మరణించినప్పుడు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం యావత్ ప్రపంచమంతా కూడా ఆయన గురించి ఉపవాసం ఉండి ఆరాధిస్తారు. ఎప్పుడైతే నీ హృదయం మారిందో, ఇది చదువుతున్నాడు కానీ గొర్రె అంటే ఎవరో అని అతనికి తెలియట్లేదు. ఆ గొర్రె ఎవరు కాదయ్యా, యేసు ప్రభు. ఆయన ఏం చేశాడంటే మానవుల యొక్క పాపాల కొరకు రక్తము కార్చాడు. ఆ రక్తములో ఎవరి పాపములైతే కడగబడతాయో వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. అంటే ముందు చేయవలసిన పని ఏంటంటే, నీ పాపాలు ఏం చేయాలి, ఒప్పుకోవాలి. ఆ పాపాలు విడిచిపెడితే యేసే రక్తము సమస్త పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది అని చెప్పేసి ఆ వాక్యాన్ని నువ్వు వినాలి. తర్వాత నీటిలో బాప్తిసం పొందాలి అని చెప్పగానే అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తాడు అనగానే అతడు ప్రయాణం చేస్తున్నాడు. కానీ తన మనసంతా కూడా దేని మీద ఉంది, బాప్తిసం మీద ఉంది. ఆయన మనసంతా కూడా ఎక్కడ ఉంది, బాప్తిసం ఉంది. ఇన్నిసార్లు వాక్యాన్ని చదువుతున్నాడు, ఇన్నిసార్లు. చాలా మంది అంటారు చిన్నప్పటి నుంచినండి, ఏమంటారు, చిన్నప్పటి నుంచి వాక్యం అంటే మాకు చాలా తెలుసండి అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అతను విన్నాడు అనేక సార్లు, ఆ దారిలో వెళుతున్నాడు, అనేక సార్లు వస్తున్నాడు వెళుతున్నాడు కానీ తన జీవితంలో ఎప్పుడు కూడా మార్పు కలగలేదు. ఎప్పుడైతే ఈ వాక్యము విన్నాడో, ఆ వాక్యము అందరూ హృదయంలో ప్రవేశించిందో, దారిలో వెళుతున్నప్పుడు నీళ్లు కనబడ్డాయంట. అప్పుడు అడుగుతున్నాడంట, అయ్యా నీళ్లున్నాయి, బాప్తిసం ఇవ్వడానికి నాకు ఆటంకం ఏమిటి? హల్లెలూయా. నీళ్లు కనబడ్డాయి, రథం ఆపమన్నాడు, అయ్యా నాకు బాప్తిసం ఇవ్వండి అడుగుతున్నాడు. అప్పుడు ఆ పిలుపు అడిగాడంట, అసలు యేసు ప్రభు దేవుడని, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని, ఆయన రక్తం కాచాడని, నా పాపాలు క్షమించబడ్డాయని నమ్మకం నీకు కుదిరిందా అని అడిగాడట. దేవునికి స్తోత్రం. అందుకే మేము బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమడుగుతాం, నమ్మకం కుదిరిందమ్మా, నువ్వు బలవంతంగా కాకుండా తీసుకుంటున్నావు బాప్తిసం, నీ సొంతంగా తీసుకుంటాం. అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత రికార్డులో సంతకం పెట్టించుకుని అప్పుడు ఏం చేస్తాం, బాప్తిసం ఇస్తాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన వారందరూ బాప్తిసం తీసుకోవాలని కాదు, మనసు మారకుండా తీసుకుంటే. ఒక ఉదాహరణ చెప్తాను. సువార్తమ్మ గారి ఇంట్లో ఒక ఆవిడ ఎదుగునేది. అయితే ఆ కొత్త సంవత్సరంలో అందరూ బాప్తిసాలు తీసుకుంటున్నారు.